స్టూడెంట్స్, ఎంసెట్ ఏపీ అండ్ టీఎస్ స్టూడెంట్స్ అందరూ మీ రెస్పాన్స్ షీట్ రిలీజ్ చేసిన తర్వాత రెస్పాన్స్ షీట్లో మీరు కరెక్ట్ ఆన్సర్స్ ఎన్ని రాశారు అనేది కౌంట్ చూసుకుంటారు. దాని తర్వాత ప్రతి ఒక్క స్టూడెంట్ కంపల్సరీగా చేయాల్సింది రెస్పాన్స్ షీట్లో ఉన్న 160 క్వశ్చన్స్ వెరిఫై చేసుకోవాలి. ఎలా వెరిఫై చేసుకోవాలనేది మీకు క్లారిటీగా చూపిస్తాను. వెరిఫై చేసుకొని మీకు మిస్టేక్స్ ఉన్నాయంటే కనుక మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ కన్ఫామ్గా రెస్పాన్స్ షీట్తో పాటు మీ యొక్క మాస్టర్ క్వశ్చన్ పేపర్తో మళ్ళీ క్రాస్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీకు రెస్పాన్స్ షీట్లో వచ్చిన క్వశ్చన్కి ఇచ్చిన ఆన్సర్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆన్సర్స్ అనేవి ఎగ్జాక్ట్గా అవే ఇచ్చారా లేదా, లేదు ఇక్కడ వేరే ఇచ్చేసి ఇక్కడ ఇంకొక ఆన్సర్ ఇచ్చారంటే కనుక ఇక్కడ కూడా మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ రెస్పాన్స్ షీట్ వెరిఫై చేసుకోవాల్సి ఉంటుంది. మీ రెస్పాన్స్ షీట్ని మాస్టర్ క్వశ్చన్ పేపర్తో క్రాస్ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎలా చేయాలి, మీరు ప్రాసెస్ ఏంటి అనేది క్లారిటీగా చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చూడండి, లైక్ చేసి తప్పకుండా షేర్ చేయండి. కంప్లీట్ గైడెన్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ బటన్ అయితే ప్రెస్ చేయండి. టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను, జాయిన్ అవ్వండి. ఫస్ట్ థింగ్, మీరు రెస్పాన్స్ షీట్ ఓపెన్ చేసిన తర్వాత క్వశ్చన్ చూడండి. క్వశ్చన్ మీరు ఏదైతే కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది వెరిఫై చేయండి. అలాగే ఆప్షన్స్ ఇచ్చారు కదా, ఇందులో కరెక్ట్ ఆన్సర్ అయితే టిక్ మార్క్ పెట్టి ఉంటుంది. మీరు ఇచ్చిన ఆప్షన్స్ కూడా మీకు ఇక్కడ డిస్ప్లే ఉంటుంది. సో మీరు రెస్పాన్స్ షీట్లో మీరు కరెక్ట్ ఆన్సర్ చూజ్ చేసినా కానీ ఈ ఆన్సర్ కరెక్ట్ కాకుండా వేరే ఆన్సర్ ఇచ్చారనుకోండి, అప్పుడు దానికి సంబంధించి కరెక్ట్ ఆన్సర్ నేను ఇచ్చిందే కాదా అనేది కంపల్సరీగా వెరిఫై చేయండి. సపోజ్ ఇక్కడ స్టూడెంట్ ఇక్కడ ఆప్షన్ 3 అని సెలెక్ట్ చేశారు. ఆప్షన్ 3 ఇక్కడ ఏముంది, H2O ఉంది. కానీ ఇక్కడ ఆన్సర్ ఏమి ఇచ్చారు, NADP+ అని ఇచ్చారు. సో మరి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఇదేనా, లేదు మీరు ఇచ్చిన ఆన్సరే కరెక్టా అనేది వెరిఫై చేయాలి. మీరు ఇచ్చిన ఆన్సరే కరెక్ట్ అయి ఉండి మీరు రెస్పాన్స్ షీట్లో ఇక్కడ ఆప్షన్ కరెక్ట్గా ఇవ్వకుండా రాంగ్ ఇచ్చారంటే కనుక మీరు కీ అబ్జెక్షన్ రేజ్ చేస్తే ఆటోమేటిక్గా మార్క్స్ యాడ్ అవుతాయి. కాబట్టి 160 క్వశ్చన్స్కి 160 క్వశ్చన్ ఫస్ట్ మీరు రెస్పాన్స్ షీట్ అందరూ కంపల్సరీగా వెరిఫై చేయాల్సిందే. నెక్స్ట్ ఈ రెస్పాన్స్ షీట్లో 160 క్వశ్చన్స్ వెరిఫై చేసిన తర్వాత మీరు టీఎస్ అయినా ఏపీ అయినా ఎంపీసీ బైపీసీ స్టూడెంట్స్ అందరికీ మీకు మీ యొక్క ఎగ్జామ్ డేటు అండ్ మార్నింగ్ షిఫ్ట్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్ ఉంటుంది కదా, దానికి సంబంధించి వెబ్సైట్లో మీకు రెస్పాన్స్ షీటు తర్వాత నెక్స్ట్ ఆప్షన్ మాస్టర్ క్వశ్చన్ పేపర్ అనే ఆప్షన్ ఉంటుంది. దానిపైన క్లిక్ చేయగానే ఏ డేట్ రోజు ఏ మార్నింగ్ షిఫ్టా ఆఫ్టర్నూన్ షిఫ్టా ఎగ్జామ్ సంబంధించి మాస్టర్ క్వశ్చన్ పేపర్ ఉంటుంది. దాన్ని డౌన్లోడ్ చేసిన తర్వాత ఇలా మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్ వస్తుంది. ఇక్కడ చూడండి, మాస్టర్ క్వశ్చన్ పేపర్ మీకు సేమ్ డేట్ రోజు ఉంటుంది. మార్నింగ్ షిఫ్ట్ అయితే మార్నింగ్, ఆఫ్టర్నూన్ షిఫ్ట్ అయితే ఆఫ్టర్నూన్. సో ఇప్పుడు ఏం చేస్తారంటే మాస్టర్ క్వశ్చన్ పేపర్తో క్రాస్ వెరిఫై చేయడం ఎలా అనేదంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ వెరిఫై చేసే టైంలో ఇక్కడ కన్ఫ్యూజ్ అవుతారు. ఏంటంటే మీకు మీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న క్వశ్చన్కి ఆప్షన్స్ వెరిఫై చేస్తారు. అంటే ఇక్కడ ఆప్షన్ 1 కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు, మరి ఇక్కడ కూడా కరెక్ట్ ఆన్సర్ ఆప్షన్ 1 ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తారు. కాదు, ఆప్షన్స్ నెంబర్స్ అనేవి ఈ 1 2 3 4 నెంబర్స్ అనేవి మీకు వచ్చిన రెస్పాన్స్ షీట్లో ఉన్న నెంబర్స్కి మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉన్న నెంబర్స్కి ఇవి కూడా జంబుల్ అవుతాయి. మీరు ఇక్కడ నెంబర్తో వెరిఫై చేయకూడదు, మీకు ఇచ్చిన క్వశ్చన్ ఐడితో వెరిఫై చేయాలి. ఇక్కడ ఐడి నెంబర్ ఉంటుంది చూడండి, ఈ ఐడి నెంబర్తో వెరిఫై చేస్తేనే మీకు కరెక్ట్ ఆన్సర్ ఏంటి అనేది క్రాస్ వెరిఫై చేయడం పాసిబుల్ అవుతుంది. జస్ట్ ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ నెంబర్తో క్వశ్చన్ నెంబర్కి, ఆప్షన్ నెంబర్తో ఆప్షన్ నెంబర్కి వెరిఫై చేస్తే మీకు మిస్టేక్ అవుతుంది. ఎలా అనేది మీకు ఎగ్జాంపుల్ చూపిస్తాను చూడండి. సో ఇక్కడ క్వశ్చన్ ఐడి చూడండి, 3838232592. సో ఇక్కడ మీ రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ ఐడి. ఇప్పుడు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో కూడా ఐడి చూడండి, 3838232592. సో ఇప్పుడు ఇది సేమ్ క్వశ్చన్కి మీ రెస్పాన్స్ షీట్లో ఆప్షన్ అనేది ఎక్కడుంది చూడండి, ఆప్షన్ 1 అనేది కరెక్ట్ ఆన్సర్ ఉంది. మరి ఇక్కడ ఆప్షన్ 1 చూడండి, కరెక్ట్ ఆన్సర్ ఉందా, లేదు. అందుకే నెంబర్స్తో వెరిఫై చేయకూడదు. నెంబర్స్తో వెరిఫై చేస్తే మీరు ఇక్కడ కన్ఫ్యూజ్ అయిపోయి నా రెస్పాన్స్ షీట్లో ఇచ్చిన ఆప్షన్ నెంబర్కి ఇక్కడ ఆప్షన్ నెంబర్కి వేరు ఇచ్చారు అంటే నాకే రాంగ్ ఇచ్చారేమో అనుకుంటారు. మీరు వెరిఫై చేయాల్సింది క్వశ్చన్ ఐడితో పాటు కరెక్ట్ ఆన్సర్ ఏముంది. ఆన్సర్ అనేది 25. సో ఆప్షన్ 1లో మీకు 25 ఇచ్చారు మీ రెస్పాన్స్ షీట్లో. ఇది అందరు స్టూడెంట్స్కి జంబుల్ అవుతుంది. కొందరు స్టూడెంట్స్కి మీ రెస్పాన్స్ షీట్లో ఆప్షన్ 2లో 25 ఇవ్వచ్చు, కొందరికి ఆప్షన్ 3లో 25 ఇవ్వచ్చు.
కాబట్టి ఆప్షన్ నెంబర్స్ కాకుండా మీరు కరెక్ట్ ఆన్సర్ ఏదైతే ఉంటుందో దాన్ని మాత్రమే క్రాస్ వెరిఫై చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ 25 ఎక్కడ ఉంది చూడండి. ఎస్ అంటే ఎస్ 25 అనేది కరెక్ట్ ఆన్సర్ అనేది మీరు ఇలా ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ 25, ఇక్కడ కూడా 25 ఇచ్చారు. ఎస్ అంటే మీకు క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆన్సరు, మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఇచ్చిన ఆన్సర్ కూడా కరెక్టే. కాబట్టి ఇందులో మీకు ఇంకా ఏ డౌట్ అవసరం లేదు. మీరు ఇక్కడ సేమ్ ఉండి ఇక్కడ సేమ్ ఉంది అనుకుంటే కనుక ఎటువంటి మిస్టేక్ లేదు. అలాగే ఈ క్వశ్చన్కి 25 అనేది కరెక్ట్ ఆన్సర్ అయితే కనుక ఇంకా మీరు ఇచ్చిన ఆప్షన్స్ కూడా ఎటువంటి మిస్టేక్ లేదనే మీనింగ్. ఇంకో క్వశ్చన్ చూపిస్తాను చూడండి, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. ఈ క్వశ్చన్ ఐడి చూడండి 3838232586 మీ రెస్పాన్స్ షీట్లో. ఇక్కడ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఐడి నెంబర్ చూడండి 3838232386. సో ఇక్కడ క్వశ్చన్ ఐడి ఓకే. సో ఇక్కడ ఆన్సర్ ఏంటి చూడండి, ఆప్షన్ నెంబర్ 1లో ఇచ్చారు ఆన్సర్ అనేది. మీకు ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ 1లో ఇచ్చారు రైట్ ఆన్సర్ అనేది, కానీ ఇక్కడ చూడండి ఆప్షన్ నెంబర్ 3లో ఇచ్చారు. సో మీరు ఓన్లీ ఆన్సర్ మాత్రమే వెరిఫై చేయాలి. ఆన్సర్ వెరిఫై చేశారా, ఎన్ఏడిపి ఓకే, రెస్పాన్స్ షీట్లో క్వశ్చన్ పేపర్లో కరెక్ట్గా ఇచ్చారు. కానీ సో ఇప్పుడు మీరు క్రాస్ వెరిఫై చేస్తున్న టైంలో ఇక్కడ ఆప్షన్ నెంబర్లో ఎన్ఏడిపి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఇస్తే ఓకే. లేదు ఇక్కడ ఎన్ఏడిపి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చి మీకు కనుక ఇక్కడ వేరే ఆన్సర్ ఇచ్చి ఉంటే, ఇక్కడ ఎన్ఏడిపి మీకు ఇచ్చారు ఎన్ఏడిపి ప్లస్, ఇక్కడ కనుక సపోజ్ H2Oనే కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారు కానీ మీరు H2O కరెక్ట్ ఆన్సర్ సెలెక్ట్ చేశారు, కానీ మీకు మీ రెస్పాన్స్ షీట్లో ఎన్ఏడిపి ఇచ్చారంటే మీ క్వశ్చన్ పేపర్లో మీ రెస్పాన్స్ షీట్లో మాత్రమే మిస్టేక్ ఇచ్చినట్టు మీరు కే అబ్జెక్షన్ రేజ్ చేస్తే మీకు మార్క్స్ యాడ్ అవుతాయి. లేదు అందరు స్టూడెంట్కి ఇలా H2O కరెక్ట్ ఆన్సర్ అయినప్పటికీ ఎన్ఏడిపి కరెక్ట్ ఆన్సర్ ఇచ్చారంటే కనుక అందరు అబ్జెక్షన్ రేజ్ చేసిన అందరు స్టూడెంట్స్కి మార్క్స్ యాడ్ అవుతాయి. జస్ట్ నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నాను, ఇక్కడ ఆన్సర్ H2O అని కాదు మీకు చెప్పేది, మీకు అర్థం అవడం కోసం ఆల్రెడీ రెస్పాన్స్ షీట్లు ఇచ్చిన దాన్ని బేస్ చేసి చెప్తున్నాను. ఇన్ కేస్ ఇక్కడ మీకు ఎన్ఏడిపి రెస్పాన్స్ షీట్లో ఉంది, అదే ఎన్ఏడిపి ఇక్కడ మీకు మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఉంది, కానీ క్వశ్చన్ మీరు వెరిఫై చేస్తున్న టైంలో ఎన్ఏడిపితో పాటు మీరు చూజ్ చేసిన ఆప్షన్ H2O కూడా ఉంది. సో ఈ క్వశ్చన్కి 2 ఆప్షన్స్ కరెక్ట్ అవుతాయన్నా మీరు కే అబ్జెక్షన్ చేస్తే మార్క్స్ అవుతాయి. లేదు ఇది రాంగ్ ఆన్సరు, ఇది మాత్రమే కరెక్ట్ ఆన్సర్ అవుతాయన్నా మీరు కే అబ్జెక్షన్ రేజ్ చేసినా కూడా మార్క్స్ అవుతాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మీ 160 క్వశ్చన్స్ మీ రెస్పాన్స్ షీట్లో ఉన్న ప్రతి క్వశ్చన్ కరెక్ట్గా ఇచ్చారా, ప్రతి క్వశ్చన్కి ఆప్షన్స్ కరెక్ట్గా ఇచ్చారా, ఆప్షన్లో కరెక్ట్ ఆన్సర్ కరెక్ట్గా ఇచ్చారా లేదా వెరిఫై చేసి, ఇవే క్వశ్చన్స్ మాస్టర్ క్వశ్చన్ పేపర్లో ఏమి ఇచ్చారు, కరెక్ట్గా క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ ఇచ్చారా వేరే క్వశ్చన్ ఇచ్చారా, ఇచ్చిన క్వశ్చన్కి ఆప్షన్స్ కూడా సేమ్ ఇచ్చారా డిఫరెంట్గా ఇచ్చారా, ఇస్తే సేమ్ ఆన్సర్ మ్యాచ్ అవుతుంటే ఇచ్చిన ఆన్సర్స్ కూడా రాంగా రైటా, మీరు ఇచ్చిందే కరెక్ట్ ఆన్సరా కాదా, ఇలా ప్రతి ఒక్కటి క్రాస్ వెరిఫై చేసుకోవాల్సిందే. చేసి ఏ మిస్టేక్ ఐడెంటిఫై చేసినా వెంటనే కీ అబ్జెక్షన్ రేజ్ చేయండి, మార్క్స్ యాడ్ అవుతాయి. చాలామంది స్టూడెంట్స్ చేసే పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ రెస్పాన్స్ షీటు 160 క్వశ్చన్స్ వెరిఫై చేయకుండా, మాస్టర్ క్వశ్చన్ పేపర్ వెరిఫై చేయకుండా టైం కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడో ఓపెన్ చేసి అరే నా రెస్పాన్స్ షీట్లో మిస్టేక్ వచ్చింది ఇప్పుడు ఏం చేయాలి అంటారు. అప్పుడు చేయడానికి ఏముండదు కదా, టైంలో మాత్రమే మీరు మిస్టేక్స్ ఫైండ్ అవుట్ చేసి కీ అబ్జెక్షన్ రేజ్ చేయాల్సి ఉంటుంది. ఇలా అందరూ క్రాస్ చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ.